పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. హాయ్ బాగున్నారా అందరూ? హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. అసలు మీకు అందం చూడాలన్నా మీకు టాలెంట్ చూడాలన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకే ఒక చోట దొరుకుతుంది. అది ఎక్కడంటే RVIT. ఆల్రైట్, సో మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. హాయ్ రవి, ఏంటంత తెల్లగున్న మొహానికి ఏం వాడుతున్నావేంటి? తల తల మెరిసిపోతున్నావు. ఇవాళ స్నానం చేసా కదా, అందుకే తెల్లగా ఉన్నా. ఎంత అందంగా ఉన్నావు రవి, అంత బాగున్నారా వాళ్ళు? ఎంత అందంగా, ఆ కళ్ళు చూడు అసలు. మీరు వాళ్ళని చూస్తున్నారు, మమ్మల్ని కూడా చూడాలిగా. మీకోసం ఇంతలా రెడీ అయ్యి వచ్చాం. ఏముంది, ఏం లేదు. చూడు ఎంత అందంగా ఉందో. ఆ నవ్వు చూడు అసలు. కళ్ళజోడు తీసి చూడు. నువ్వు ఏమనుకుంటావు? అప్పటి నుంచి నా కళ్ళు స్పెక్స్ తో చూస్తున్నావు అనుకుంటావా? గుండె నుంచి చూస్తున్నా. అబ్బా, ఏంటి రవి ఇంత అందంగా ఉన్నావు? ఆ సూర్యుడు నేను చూడగలుగుతున్నాను కానీ నిన్ను మాత్రం స్ట్రైట్ గా చూడలేకపోతున్నాను. పొగిడితే సూపర్ అనేలా ఉండాలి, సోపేసేలా ఉండకూడదు. నేను సోపే వేస్తాం, క్లాస్ రూమ్ లో స్లీప్ వేస్తాం, నీకెందుకే? హలో, కొంచెం తగ్గు. కాలేజీలో అందరు మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు. అసలు నువ్వెవరు? వాళ్ళు మిమ్మల్ని చూడలేక పారిపోతాం కాదు, మిమ్మల్ని చూడలేక పారిపోతున్నారు. మన రౌండ్ స్టార్ట్ చేస్తున్నామండి. మేడం సార్, ఓకే. సిచ్యువేషనల్ సాంగ్స్. ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో ఏ పాట వస్తుందో అది మీరు చెప్పాలి. కానీ అది చెప్పాలంటే ఫస్ట్ పోయి విగ్ తీసుకొని వచ్చి, ఆ విగ్ నువ్వు తీసుకొచ్చావు అనుకో, వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఒక్కరికి పెట్టాలి. వాళ్ళు విగ్ పెట్టించుకునేటప్పుడు వాళ్ళు విగ్గును ముట్టుకోకూడదు, నువ్వే విగ్ పెట్టాలా. కరెక్ట్ గా ఫిక్స్ అయింది అన్నప్పుడు నా చేకి హైఫై కొట్టాలి. గారెట్, అర్థమైందా? సిచ్యువేషన్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఒక హీరోయిన్ ఉంది, విలన్ ఎత్తుకెళ్ళిపోవాలి అని చూస్తున్నాడు. కబడ్డీ ప్లేయర్ అయిన హీరో తనని వాళ్ళింట్లో దాచాడు. ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చి బాధపడుతుంటే హీరో ఒక కేకు తీసుకొని వచ్చి కోపిచ్చి ఒక పాట పాడాడు టెరెస్ మీద. అది ఏ పాట? మధ్యలో రండి, ముందుకు రండి. వచ్చి ఓం భీమ్ బుష్ అని కింది చూడు. ఇట్లా అని ఫాస్ట్ గా 5 times ఎవరైతే అంటారో వాళ్ళ టీం ని అడుగుతా ప్రశ్న. ఓం భీమ్ బుష్ పోయిగా. ఆ సిచ్యువేషన్ లో ఏ పాట వచ్చింది పాడండి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకెళ్ళి చూపవే నీతో తీసుకెళ్ళి. ఓకే, మీరే పాట అనుకుంటున్నారు?
సేమ్ సాంగ్. సేమ్ సాంగ్. ప్లే ది రైట్ సాంగ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి. నీ అందానికి ఫస్ట్ గా జెలస్ ఫీల్ అయింది ఈమెనే కాబట్టి ఈమెకు పనిష్మెంట్ మీసాలు తీసి ఈమెకు పెట్టాయి. Second point. 3, 2, 1, go. Go, go, go. Hey, నువ్వు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక కాంబినేషన్ అడుగుతా. హీరో హీరో హీరోయిన్, హీరో డైరెక్టర్ హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ హీరో హీరోయిన్. ఈ కాంబినేషన్ చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ వచ్చిన పాట పాడాలి. హీరో మాధవన్, డైరెక్టర్ మణిరత్నం గారు, బేబీ శాలిని. ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఒక పాట వచ్చింది. చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్. 3, 2, 1 టైమ్ అప్. నగిన 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 పాడు, పాట వస్తే పాడు. నగిన 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 ఓ దిగువ చాలే నగిన. ఓకే, ఆ పాట పాడండి. ఏడే ఏడేడే వయ్యారి మొగుడు. అండ్ నగిన 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 కూడా ఆ సినిమా అనే పాటనే కాబట్టి నగిన నగిన అన్నావు కాబట్టి దట్ పాయింట్ గోస్ హియర్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం సిచ్యువేషన్ ఫస్ట్ కాంబినేషన్ చెప్తా, దాని తర్వాత పాట వచ్చిన తర్వాత మీరు పరిగెట్టి విగ్గిలు పెట్టండి. నువ్వు వెళ్ళాలా. ఓకే, రవితేజ గారు, హీరోయిన్ స్నేహ అండ్ ట్రైన్ సీక్వెన్స్ మధ్యలో వచ్చే పాట. గో. రెడీ? పాట ఏంటి? గోంగూర తోటకూర కాపు కాసా, కోడి కూసేదాకా ఎదురు చూసా. పాట వస్తుంది ఇప్పుడు. ఏంటి? ప్లే ది రైట్ సాంగ్. హే గోంగూర తోటకాడ కాపు కాసా, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. హే గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కానీ 2 పాయింట్స్ రౌండ్ విన్నర్. సో ఆర్బీఐటి కాలేజ్ నుంచి విన్నర్స్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. సో గేమ్ ఏంటంటే 1, 2, 3 ముగ్గురు ఆడతారు ఈ గేమ్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ నేను అడిగినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ అక్కడ బొమ్మ రూపంలో ఉంది ఆన్సర్. మెగాస్టార్ అని ఎవరిని అంటామంటే చిరంజీవి గారి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అతికి పెట్టాలి. 1, 2, 3, 4, 5. సో అవుట్ ఆఫ్ 5 ఎవరైతే రైట్ ఆన్సర్స్ వస్తాయో ఎక్కువ వాళ్ళే విన్నర్. నేను అడిగిన ప్రశ్నకి ఒకటే ఉండొచ్చు ఫోటో, 2 ఫోటోలు కూడా ఉండొచ్చు. ఆ 2 తీసుకొస్తే ఇద్దరికి పాయింట్ వస్తుంది. కానీ ఒకటే రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఫస్ట్ గా పెట్టే వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఫాస్ట్ గా వెతికి తీసుకురండి. వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అదే ఇదే అని మీరు ఆలోచించి మీరు ఆన్సర్ తీసుకురావాలి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి నువ్వు సూపర్ హిట్ నీ వెయిట్ సూపర్ సూపర్ హిట్ నీ హైట్, సూపర్ హిట్ నీ వెయిట్. ఇది ఏ సినిమా? ఆ సినిమాలో హీరో.
గారు ఆ సినిమాలో. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ వరుణ్ తేజ్. నానా ఈ పాటలో డాన్స్ చేయవా? వేస్తారా? మీరు కరెక్ట్ వేస్తే నేను పాయింట్ ఇస్తా. వాళ్ళకైతే పాయింట్ వచ్చింది. మీరు ఇవన్నీ అయ్యే పనులు కాదులే, సైలెంట్ గా ఉండండి. ఏదో ఒకటి చేశారని గెలిచినంత మాత్రాన చేయకండి. ఆన్సర్ చెప్తే సరిపోదు, టాలెంట్ ఉండాలి. టాలెంట్ మీకు లేదా? మాకుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ గెలిచాం. ఉంది కాబట్టి డాన్స్ చేసి చూపించాం. ఓకే, గద్దలకొండ గణేష్ మా వరుణ్ తేజ్ తెచ్చారు కాబట్టి 1 పాయింట్. ఈ పాయింట్ రాకపోయినా డాన్స్ తో పాయింట్ గెలుచుకున్నారు. వెరీ సెకండ్ పాయింట్ కోసం క్వశ్చన్ ఏంటంటే, ఎవడి మాట వినడు ఎవరైనా? 3, 2, 1 గో. ఎవరు మే? మా వాళ్ళు చదువు పెట్టాలి, అలాంటివన్నీ చూడరు సినిమాలు. ఈయన ఎందుకు తెచ్చారు? ఆపిల్ ఏదో సినిమా చూసింది, హీరో గాన చెట్టినట్టున్నాడు పెట్టింది. ఇందాక సినిమా టాలెంట్ అది ఇది అన్నారు. సరే చూద్దుగా, ఇంకా ఉండే. చూసినాంలే చాలా. లేదన్నా ఆశీష్ విద్యార్థి గారిని ఎందుకు తీసుకొచ్చావు? సీతయ్య, ఎవడి మాట వినడు సీతయ్య. హరికృష్ణ గారు. సీతయ్య గారి డైలాగ్ కరెక్ట్ గా డైలాగ్ ని డైలాగ్ లాగా చెప్తే ప్లేది డైలాగ్. మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. అంతే సింపుల్. 3 లైన్లు. చదువు బిడ్డలు కదా, 3 లైన్లు గుర్తు పెట్టుకోవాలి. సింగిల్ టేక్ గా చెప్పాలి. వాళ్ళిద్దరిట్లా ఎవరు, వీళ్ళిద్దరిట్లా ఎవరు? మగాడన్నాక తెగింపు ఉండాలిరా. అవునా? చావుని చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి చావు భయపడాలి. మందనేసుకొని దున్నపోతులాగా తినడం కాదు. పెద్ద మాట అన్నాడు సరాడు. చెప్పింది ఏదో ఒకటి చెప్పింది. మీకన్నా పౌరుషం మీకు రావాలి. ఎలా కనిపిస్తున్నాం? మమ్మల్ని చూసి చీ అంటారా? మరి డైలాగ్ చెప్పు. దానికంటే ముందు దున్నపోతులు కూడా అన్నది. అది మాకు వినిపించలేదు సార్. అబ్బో, వాళ్ళిద్దరిట్లో ఎవరు చెప్తారా డైలాగ్? మగాడన్నాక తెగింపు ఉండాలిరా. చదువు బిడ్డలన్నో. మగాడన్నాక తెగింపు ఉండాలిరా. చావుని చూసి మనం భయపడకూడదు, చావే మనల్ని చూసి భయపడాలి. ఎప్పుడు మంది తిరుగుతున్నావు, సిగ్గులేదు? చీ చీ. ఓకే, సో ఈ పాయింట్ ఖచ్చితంగా డైలాగ్ కూడా చెప్పారు కాబట్టి 1 పాయింట్ ఇక్కడ. లాస్ట్ క్వశ్చన్ ఇస్ బొమ్మాలి నేను నిన్ను వదలా. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? చెప్పాను కదా రవి, మా వాళ్ళు సినిమాలు చూడరు. సినిమాలు చూడరు, ఏ కాడికి ఇన్స్టా చదువు స్క్రోల్ లేదు. చదువులో 2 లైన్లు చెప్పమంట. రజనీకాంత్ గారు చెప్పారా బొమ్మాలి వదలనని? నేను చెప్పమంటే భలే చెప్తారు. పశుపతి తెలియదు ఆమెకి? ఆమె సినిమాలు చూడదు, స్క్రోల్ చేస్తుంది. ఆల్రైట్, సో రైట్ ఆన్సర్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఈ పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. ఆర్వీఐటి కాలేజ్ నుంచి విన్నర్స్ కి
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బెలూన్ తీసుకొని దాన్ని గాల్లో కొట్టుకుంటూ ఒక చేయితోనే, ఏ చేయితో అయితే గ్లౌస్ పెట్టుకున్నారో బెలూన్ ని కొడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ హోల్ నుంచి ఆ బెలూన్ ని ఈ హోల్ నుంచి బయటికి పోం, అలా గట్టి కొడితే అది ఈ నుంచి పడాలి. అలా ఎన్నైతే ఈ బొక్కల నుంచి బెలూన్స్ పడతాయో కౌంట్ చేస్తాం. ఎవరైతే మాక్సిమం బెలూన్స్ ఇక్కడ నుంచి పడేస్తారో వాళ్ళు విన్నర్. క్లియర్? యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమ్మన్నాక నేరాదంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల నల్ల కాటు కెట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay. 1 minute time లో 9 బెలూన్స్. మీరు 10 వేయాలి బెలూన్స్ బయటికి, అప్పుడే మీరు గెలుస్తారు. రెడీ? యువర్ టైం బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. వెతికేస్తుంటే సాటిలైట్ లాగా దొరికేసావే, దారి తప్పిపోయి తిరిగేస్తుంటే గూగుల్ మ్యాప్ పై వచ్చేసావే. ఒక్క టచ్కే గుండె హై పిచ్చులో అల్టిమేట్ లవ్ సాంగ్ పాడుతున్నదే. ఒక్క మాటకే చూడు కొత్త కైటులా నా మనసు ఎగిరేసి నీ చుట్టూ తిరిగేసి కిరికీలు కొడుతున్నదే. దెబ్బకి పోయే పోయే నా మైండ్ పాగలైపోయే, దెబ్బకి పోయే పోయే నిద్రే కరువే అయిపోయే, దెబ్బకి పోయే పోయే దిల్ మే తక్ తక్ మొదలాయే, దెబ్బకి పోయే పోయే నా జన్మ ధన్యం అయిపోయే. Time. 1, 2, 3, 4, 5, 6 బెలూన్స్ కొట్టారు, కానీ మీ టార్గెట్ వాజ్ 10. కాబట్టి రౌండ్ విన్నర్. సూపర్ గా గేమ్ ఆడినందుకు విన్నర్స్ కి RVIT కాలేజ్ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్.
the occasion of 30 years of this glorious ETV journey, మా తగ్గేదలేలో prestigious shield goes to a very, very respected faculty member, and she is Anusha garu. Alright, that brings to the end of this episode. Mali next episode lo kalusukundam. Until then, keep watching and keep safe. తగ్గేదే